వర్షాకాలం మొదలైనప్పుడు కనీసం ఒక 50 మిల్లీమీటర్ల నుంచి ఒక 70 మిల్లీమీటర్ల వరకు మనకు ఈ సగటు వర్షపాతము భూమిలోనికి పడటం కానీ భూమిలో తేమ ఉంటేనే మనము విత్తనం విత్తుకోవడానికి మొదలు పెట్టాలి. ఒకసారి రైతు సోదరులు ఏమవుతారంటే ఒక 20-30 mm నీరు పడగానే భూమి అప్పటికే రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పంటను కనుక విత్తుకున్నట్టయితే ఆ తదుపరి మనకు వర్షాలు రాలేదనుకోండి ఈ మొక్కలు మొలుస్తాయి. మొలిసిన తర్వాత అవన్నీ ఒక నెక్స్ట్ 10-15 రోజుల వరకు వర్షాలు కాకపోతే ఏమవుతాయి మనకు బెట్ట గురై చనిపోతాయి. దీని నుంచి కొంచెం మనము బయటపడాలంటే ఏం చేయాలంటే మనము ఆ విత్తేటప్పటికే ఆ విత్తనాలను కొద్దిగా గట్టిపరచుకోవాలి. ఇది ఏం చేస్తారంటే మనకు ఇంతకుముందు కూడా చేసేవాళ్ళు రైతులు, ఇప్పుడు కొంచెం మానేశారు. కానీ మనం రేపు విత్తుకుంటాం అంటే ఇంకో రోజు ముందే ఒక 6 నుంచి 10 గంటలు నీళ్ళలో విత్తనాలు నానబెట్టేసుకొని తర్వాత ఒక 10-15 గంటలు నీళ్ళలో ఆరబెట్టుకున్నట్టయితే ఏదైతే సీడు లోపల కొంత ఈ తేమ పోతుంది, పోయిన తర్వాత మళ్ళీ కొంచెం బయటికి ఆరబెట్టినప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి లోపల ఉన్న ఏదైతే విత్తనం యొక్క జర్మ్ ఉంటుందో అది యాక్టివేట్ అయ్యి అలా ఆగుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా పెట్టినప్పుడు ఏంటంటే ఒకసారి ఆ మొక్క యాక్టివేట్ కాగానే బయటకు వచ్చేసేసి నిలబడుతుంది, కానీ తేమ లేకపోతే చచ్చిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి మనం ఈ విత్తేటప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం ఈ సీడ్ ఆర్డరింగ్ చేసుకోవడం, అలానే కొన్ని రసాయనిక మందులు కూడా మనకు ఈ విత్తన శుద్ధిగా ఉపయోగించుకున్నట్టయితే ఆ సీడు మనకు చీడపీడలను తట్టుకోవడం కాకుండా కొంత ఆ సీడుకు ఆ బెట్ట నుంచనే ఒక 10-15 రోజుల వరకు కూడా తట్టుకునే గుణం కూడా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది.